ది ఛాంపియన్స్. 10 మంది ఛాంపియన్లు క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీఫైనల్స్ కి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళల్లో ది బెస్ట్ ఇచ్చిన వాళ్ళకే ఆ ఛాన్స్ ఉంది. గత 2 వారాలుగా క్వార్టర్ ఫైనల్స్ లో ఇక్కడున్న 10 ఛాంపియన్లు పెర్ఫార్మ్ చేస్తూ వచ్చారు. ఇక చిట్ట చివరి స్టేజ్ ఈ రోజు వీళ్ళు పెర్ఫార్మ్ చేసిన తర్వాత టోటల్ స్కోర్స్ లోంచి టాప్ స్కోర్ చేసిన 4 సెమీస్ లోకి అడుగు పెడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. జై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. జై సరదాగా ఎపిసోడ్ మొత్తంలో నేను చాలా డైలాగులు చెప్తూ ఉంటాను, కానీ మనసు చంపుకుని మాత్రం ఓ డైలాగ్ చెప్తూ ఉంటాను. అదే లెట్స్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్ అంటాను చూడండి. yes let's welcome my lovely team leaders. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు ముద్దే పెట్టు ముద్దే లాంటి ముద్దే పెట్టు, మూడే పెంచు ముద్దే పెట్టు, 3 ముళ్ళు పడేటట్టు. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇవి నువ్వేం మాట్లాడుకో, ఎందుకంటే మొత్తం ఈ రోజు 25 నిమిషాలు రాసుకొని వచ్చాం ఫస్ట్ కంటెంట్. ఇట్రా చెప్పు. ఇప్పుడు ఈ రోజు ఎన్ని పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి తెలుసా? ఎన్ని ఉన్నాయి? 8. అయితే 5 మంది చేస్తే స్కోర్ తెలుసుకుని సెమీస్ కి వెళ్ళాలి కదా. ఆ, ఇవే స్టార్టింగ్ 25 నిమిషాలు తినేస్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ లను ఎక్కడ పెట్టాలి? ఓలే 8 ఉంటే ఉందో 4 తీసే అయిపోయింది. 4 తీసేయాలి అంతే కదా. 1 2 3 4 4. కాదు ఇప్పుడు కనీసం ఒక టెన్షన్ గానీ ఏదైనా మీ టీం నుంచి ఎవరు వెళ్తారు సెమీస్ కి? వెళ్తారండి, ఎందుకు వెళ్ళరు? వాళ్ళు వచ్చిందే వెళ్ళడానికి. కాదంటే ఎవరెవరు వెళ్తారని ఏంటని జడ్జెస్ ఉన్నారు కదా చూసుకోవడానికి. మాకేం పని లేదు అని క్లారిటీ ఇచ్చారు మీరు. పని ఎందుకు లేదు, ఇలా చూడాలి కదా. నీకు నేను డాన్స్ కంపోజ్ చేయాలి కదా అందరికి. మైక్ ఇది ఉందా? ఇది వాడద్దు ఇంకా. ఇదంతా వదిలేయండి. ఆ మేడం ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చారో నా టెన్షన్ నోట్ చేస్తుంది. మేము వెళ్ళిపోయి కూర్చుందాం అనుకుంటున్నాం, ఏమంటావు? రష్మి గారు ఇప్పుడు ఒక పాట పాడతారు, ఆ పాట పాడడంతో అందరూ వెళ్ళిపోయి కూర్చుంటాం. ఓకే, రెడీ. ఓకే. మీ పాటతో ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం. స్వాద సుగంధం గంధం. So judges, team leaders and champions, let's begin the biggest episode of The Champions, the last and final quarterfinals. మాస్టర్ చెప్పినట్టు 10 ఛాంపియన్స్ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో అందరికి 2 ఛాన్సులు రావాలి అన్నారు. అండ్ గత 2 వారాలుగా మాక్సిమం మంది పర్ఫామ్ చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఈ వారం పర్ఫామ్ చేయబోతున్నారు. అంటే ఏ 4 డైరెక్ట్ గా సెమీఫైనల్ కి ఎంటర్ అవుతున్నారో ఇవాళ తెలిసిపోతుంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఛాంపియన్స్. మాస్టర్, లాస్ట్ వీక్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆది అండ్ వర్షిని సైడ్ నుంచి వచ్చింది. సో ఈ వీక్ వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. సుధీర్ అండ్ రష్మి, ఇవాళ ఎపిసోడ్ మీ టీం నుంచి స్టార్ట్ అవుతోంది. ఎవరిని పంపిస్తున్నారు ఈ క్వార్టర్ ఫైనల్స్? తేజస్విని. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ తేజస్విని. ధీం తగిదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగిదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగిదక ధీం ధనక ధీం తంగ్రదో తనక ధీం నాలో ఊహలకు నాలో కూసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి, నాలో ఊహలకు నాలో
కాంతులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు గరిగా మమ గరి సని సన్ను నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నాలో ఊహలకు నాలో ఊసులకు నాకు బాగా ఇష్టమైన పాట. ఈ పాట విన్నప్పుడల్లా నా కాజరగల వారు గుర్తొస్తూ ఉంటది నాకు. అండ్ ఇప్పటి నుంచి ఈవిడే గుర్తొస్తూ ఉంటది ఆ పాట చూసినప్పుడల్లా. శేఖర్ మాస్టర్. తేజు, ఎస్ మాస్టర్. ఏ సాంగ్ అయినా ఆ బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. నువ్వు చేసేది పర్ఫెక్ట్ గా ఉంటుంది, చేసే మూవ్స్ అన్ని. థ్యాంక్ యూ మాస్టర్. సునీల్, నాలో ఆశలకు నాలో కాంతులకు ఎక్కడ జోకర్ ఎక్కడ? నడకలు నేర్పావు నాకు మూమెంట్స్ తో పాటు కొన్ని ఆ ట్రిక్స్ కూడా బాగా నచ్చింది. అమ్మాయి టై లాగేది, బల్బ్ అంటే తన మీద రిఫ్లెక్షన్ పడేది, మూవ్స్ అన్ని చాలా బాగున్నాయి సునీల్. కానీ ఎందుకు మధ్య మధ్యలో ఎందుకు చేసావు ఈ సాంగ్ కి? హార్లికన్ క్యారెక్టర్ అలాగ ఉంది కొంచెం సెమీ సైకో లాగా ఉంటది, కానీ ఇది అలా అనిపించలేదు. అంతకుముందు తిని చేసింది చూడు సుధీర్ తో, ఆ ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అయినట్టు అనిపించింది. అవి లేకుండా చూసుకోండి. షూర్ మాస్టర్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. Teju, Sunil Master, and Chetan, I liked your performance. I thought you guys justified the character. With all due respects to Master, నాకేమనిపించిందంటే సునీల్ మీరు కొంచెం ట్రిక్స్ యూజ్ చేశారు కదా, అలాంటి ఇంకా ట్రిక్స్ కొంచెం యూ కుడ్ హ్యావ్ యూస్డ్ లిటిల్ మోర్ అని నాకు అనిపించింది. అండ్ సెకండ్లీ ఐ థాట్ ఇంకా కొంచెం డిఫికల్టీ లెవెల్ కుడ్ హ్యావ్ బీన్ యాడెడ్, అది మాత్రం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థాట్ యూ గైస్ జస్టిఫైడ్. Chetan, thank you so much for supporting. You've got a great body language, great style you've got. Keep working hard. And Teju, love you. All the best. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. thoroughly I loved your performance. I just saw Teju. ఇది quarter finals కాబట్టి contestants చేయాలి and you have done justice for it, Teju. This was a fabulous performance. థ్యాంక్ యూ జడ్జెస్. సో మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, మన ఈ క్వార్టర్ ఫైనల్స్ లో ఆది అండ్ వర్షిని మీ టీం నుంచి ఎవరు పర్ఫార్మ్ చేయడానికి వస్తారు? శివమణి. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ శివమణి. ఏమైంది శివు, ఇంత డల్గా కూర్చొని ఉన్నావు? నాకు చాలా భయంగా ఉందన్న. భయం ఎందుకురా? ఇక్కడ చూస్తే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, నేను ఒక్కడనే చిన్నోడిని. వీళ్ళతో పోటీ పడాలంటే చాలా భయంగా ఉందన్న. నువ్వు భయపడకు శివు, ఇదిగో నాలో ఉన్న కసంతా నీకు ఇస్తున్నా. వెళ్ళి పోరాడు. పద వెళ్ళి పోటీ పడు. 1 2 3 పద 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 నిన్ను నువ్వు తరుముతు పద 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 నిన్ను నువ్వు తరుముతు పద 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 నిన్ను నువ్వు తరుముతు పద. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కాదంటే ఇక్కడ ఉంటే అవ్వదా? చేతగాదా నీకు? ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పుడు అవ్వదు. నౌ ఆర్ నెవర్. ఏంటి ఇంకా నీలో భయం చావలేదా? 1 2 3 You know
రేళ్ల పాటు నిండు నువ్వేళ్ల పాటు ప్రతిరోజు ఏదో లోటు అదే మదిలో రేపుకి చోటు ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ ఎనకనేని మరునాటి నేడే కలల కళ్ళతో చూస్తున్నావా పర్ఫెక్ట్ గా చెప్పావు డార్లింగ్. నౌ ఆర్ నెవర్. మాస్టర్ ఈ టైంలో కరెక్ట్ అది. నౌ ఆర్ నెవర్. శివ్ అండ్ అభయ్ సూర్య. యు గైస్ కిల్డ్ ఇట్. ఫస్ట్ హాఫ్ మాత్రం మీరు చేస్తుంటే నాకు ఒక్కలే చేస్తున్నట్టుంది, అంటే మిర్రర్ ఇమేజ్ లాగా అంత పర్ఫెక్ట్ చేశారు. హెడ్ స్టాండ్ అంటే మనకి ఇలాగా నువ్వు సింగిల్ హ్యాండ్ మీద ఇది చేసి మళ్ళీ డౌన్ అయ్యారు మీరు. సూపర్ రా మీరు. బిగినింగ్ కొంచెం కొంచెం అలా ఉన్నాడు శివ్. రాన్ 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 మాత్రం ఫుల్ షార్ప్ అయిపోయావు శివ్. ఎక్కడ కసి నరకుడు రాజా. చాలా బాగుంది మనోజ్. నువ్వు ఈ టైంలో అభిసూర్యం తీసుకురావడం కూడా మంచి డెసిషన్. ఒక హాఫ్ పోర్షన్ తర్వాత మాత్రం కొంచెం క్లమ్జీ అయింది. ఇంకోటి అంటే ఈ సాంగ్ ఇలాగే కావాలి, నువ్వు తీసుకున్న దానికి పవర్ మూవ్స్ అయి కావాలి, కానీ కొంచెం డోస్ ఎక్కువైనట్టుంది పవర్ మూవ్స్, కానీ బాగుంది. ఓకేనా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. As correctly as Master said, it was like a mirror image. Abhay and Shivun dance చేయడం చూస్తే it was like ఎవరిని చూడాలి, because both of you were dancing like one body. It was like that. Beautiful performance. చాలా బాగుంది. మనోజ్, ఐ హావ్ టు సే వెరీ నైస్. క్వార్టర్ ఫైనల్స్ కి తగినట్టు మీరు కొరియోగ్రాఫ్ చేశారు. శివు, నీలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ తెలుస్తుంది, విచ్ ఇస్ రియలీ గుడ్. శివు, ఇలాగే హార్డ్ వర్క్ చేయాలి. Shivu and Abhay, both of you nailed the performance. Very well done. Thank you, ma'am. Purna garu. Shivu, I love you, man. And anni flips, power moves was something different. Oka fan ella twist avali, ting 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 ting, and come and do a one. Adu kuda landing kuda there is one posture. It's not just a flat posture. I really loved it because ee song ki ila kavali. Naaki performance ante what to say, it was like a heart attack performance. Ala cheppali. Good job, man. Good job. Thank you, judges. We'll check secret score. Thank you, judges. Thank you, guys. Good luck. Yes, Rashir. రషీర్ ఏంటబ్బా? రష్మి, సుధీర్. చెప్పండి సార్, చెప్పండి. క్వార్టర్ ఫైనల్స్ లో ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? పీయూష్. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి. లెట్స్ వెల్కమ్ పీయూష్. ఈ నోట్ చూడ్డానికి ఎంత బాగుంది కదా. దీనికి కూడా మనలా నోరు నింటే ఇది మనుషులతో ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఏమేం చేపిస్తుంది చూద్దామా? అన్న నమస్తే అన్న, నా పేరు పీయూష్ అన్న. మీ దగ్గర ఏమైనా పని ఉందా? ఏయ్, పని లేదేం లేదు దుబాయ్. అన్న నా పేరు పీయూష్. ఏంటో ఎవరు నన్ను పట్టించుకోవడమే లేదు. ఏంటిది ఇక్కడ? హాయ్ పీయూష్. అరే నువ్వు మాట్లాడతావా? నీ ఒక్కడితోనే మాట్లాడతాను. అవునా? ఇక్కడ ఎవరు నాతో మాట్లాడడం లేదు. నువ్వు నాతోనే ఉంటావా? చివరి వరకు నీతోనే ఉంటాను, కానీ నువ్వు నా మాటే వినాలి. నువ్వు చెప్పిందే వింటాను. నువ్వు నాతో వచ్చాక నా జీవితమే మారిపోయింది. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా, ఏదైనా ఊరికెనే చుట్టూ
కనిపిస్తూ ఉన్నా కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరమొద్దని కాలా నడుపుతున్నా. ఇకపై నీకు ఏది కావాలంటే దొరుకుతుంది. ఆ దేవుణ్ణి కూడా లెక్క చేయకు, నీతో నేనున్నాను. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వరవద్దు అనద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సిరిబడు అనేక సృతుల్ని తనులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూతి ఎవరిది నా ఎదల ఎనుగుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. అరే పీయూష్, నాకు కొంచెం హెల్ప్ చేయరా. నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, నాకు కొంచెం ఈరా. ఓకేరా, ఇప్పుడే ఇస్తా. ఆగు, నేను ఒక్కసారి వాని దగ్గరికి వెళ్తే నీ దగ్గరికి తిరిగి రాను. వాడిని ఇక్కడి నుంచి తన్ని తరిమే. రేయ్, నాతో డబ్బు లేదు ఏం లేదు, పోరా. ఇదే నీ దగ్గర ఉండాల్సింది. స్వార్థం, ద్వేషం, కోపం. అరే పీయూష్, ఏంట్రా ఈ మధ్య ఇంటికే రావడం లేదు? మీ అమ్మకు బాగాలేదురా? లేదు నాన్న, నేను చాలా బిజీగా ఉన్నా. నీకేమైనా కావాలంటే కొంచెం డబ్బు ఇస్తాను. ఎప్పుడు డబ్బు 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 అంటావు, పోయి చావు. పైసా పైసా గల్ 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 మంటూ లక్ష్మీదేవి మన ముందుకొస్తే మనమేరా అర్లేనాడు ఎవడైనా సరే ఎంట్రుక మొక్క. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అదే లేకపోతే ఏం బతుకురా, కుక్క బతుకు. పైసాయే పరమాత్మ. పీయూష్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనంటే నీకు నిజంగా చాలా ఇష్టమా? హా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాన్న చెప్పు. మీ అమ్మ చనిపోయిందిరా. ఏంటి, అమ్మ చనిపోయిందా? సరే, చనిపోయాక నేనేం చేస్తాను, కొంచెం డబ్బు పంపిస్తా, అది మీరే కానిచ్చేయండి. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఎలలోపింది. స్నేహితులు లేరు, ప్రేమ లేదు, నాన్న లేడు, అమ్మ లేదు, నాకు నేనే లేను. జోలాలి తానే నానే నాయే, తానే నానే నాయే. ఆగు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? చెప్పా కదా నీతో చివరి వరకు ఉంటా అని. ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు, చనిపో. నేను నీతో రాను, నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. తానే నానే నాయే. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన. ఒక జీవిత సత్యాన్ని 4 నిమిషాల్లో చెప్పేశారు, క్లారిటీగా, క్లియర్ గా. శేఖర్ మాస్టర్. ఇక్కడ యష్, ఫస్ట్ యష్ నీ గురించి మాట్లాడతాను. కాన్సెప్ట్ మాత్రం ఇంతవరకు నేను చూడలేదు, నిజంగా చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్. అలాంటి తీసుకొని కొరియోగ్రఫీ అవుట్ ఆఫ్ ద బాక్స్. అమ్మ చనిపోయినా సరే అమ్మ దగ్గరికి వెళ్లకుండా డబ్బులు ఇస్తానులే కానిచ్చే, చనిపోయింది ఇంకా నేనేం చూస్తాను అనేది నువ్వు చెప్పే విధానం. ఆ తర్వాత అమ్మ లేదు అని ఆడు బాధపడుతుంటే మళ్ళీ డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ ఆడు చేంజ్ అవరు పీయూష్.
పీయూష్ ఇన్వాల్వ్ అయి చేశాడు. తను పడే బాధ అంటే నువ్వు ఒకటి కాన్సెప్ట్ ఒకటి చూపించలా, దాంట్లో డాన్స్ కూడా చూపించావు. సూపర్ యష్, సూపర్ యష్. పీయూష్ చెప్తాను కదా, నువ్వు కూడా ఫైనల్స్ కి వెళ్లాల్సిన కంటెస్టెంట్. నీ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, డాన్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సూపర్. కమింగ్ టు ద పాయింట్, ఎక్కడా సంకేత్? చూస్తున్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. సంకేత్ కదలని ఓశిలనే అయినా, త్రుటిలో కరిగే కలనే అయినా. చాలా రోజుల తర్వాత చూసాం కదా, ఆ తెలియని ఫీల్ చేసి అంతకాలం అయింది, ఇప్పటికీ ఆ ప్యాషన్ తగ్గల. Superb, superb. Thank you, Master. Primani garu. Thank you so much for supporting Piyush in this wonderful act. You made this act possible. I don't think maybe Sanket kakunda inko vere evaraina unte, I don't know if it would have created the same impact like what you created. The character that you got in, the money, the greed, ee face lo telisindi, and I think that took the act to another level, Sanket. Now coming to Piyush, I think last performance nunchi చూస్తే జమీన్ ఆస్మాన్ కా ఫరక్ హై పీయూష్. కానీ ఈ పర్ఫార్మెన్స్ లో చూస్తే తెలుగులో కసి అంటాం కదా, దట్ ముझे करना है यार, I have to go to the finals, I have to win this thing. I could see that in your performance, and for me, after I think I don't know how many performances I can count, but this will definitely add on to one of my favorite performances. I couldn't take my eyes off both of you. ఎవరిని చూడాలని తెలీదు, సంకేతం చూడాలా, పీయూష్ని చూడాలా, కానీ I just wish that this retains forever. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. అండ్ యష్, what a choreographer you are, Yash. What an idea. కానీ with money you did something great, which is amazing. And end lo full paisa avanni ila vastundi, and the way this guy took Piyush on his legs like that, oh my god, timing yaar, timing man, seriously. Come here Piyush. Purna garu. Yes, Master. Very level. Sankeet, I missed your performance in Kach Udali. Please come in finals also to perform with Piyush. Sure, ma'am, sure. Piyush will be there, and I want Piyush to be there. Ante. Pakka, ma'am, pakka. Yes. Naku kuda hug ivalantundi, but so many times you guys coming here, for you also very tiring. It's okay, ma'am. So, He's okay. you come up. He's not tired. వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక సతుల్ని తగులు ఎరగరు. సో జడ్జెస్, పీయూష్ కి క్వార్టర్ ఫైనల్స్ లో మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్? థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే, సో ఆది అండ్ వర్షిని, మీ టీం నుంచి నెక్స్ట్ ది బెస్ట్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? ప్రదీప్. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రదీప్. పది సంవత్సరాల నుండి మనం ఈ ప్రాజెక్టు పైన పనిచేస్తున్నాము. చివరిగా ఇది పూర్తి కావాలంటే ఒక బలమైన మానవుడి గుండె కావాలి. ఈ గుండె ఎలా ఉంది? ఇదా చాలా బలహీనంగా ఉంది. వీడి గుండె తీద్దామా? ఎక్కడ దొరుకుతుంది ఈ
బలమైన గుండె పద వెతుకుదాం. నరికిన తలనే చెప్పే ఒక చరిత అడిగిన చిందులో వణుకు ప్రతి శవం ఇది కూడా బలహీనంగా ఉంది. జరిగిన బదలే తెలిపే మన ఘనత యమునికి ఎదురు నిలువ మృత్యుభయం నీ గూఢమే అఘోరినే వల్లకాడు సైతం వల్ల కాదు అంటూ పొలిగే కాలే నర నరము సలపరమే కసి కొద్ది నరకడమే చెలి కోరే నరవదకై పక 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 సమయాకమే నా ప్రాజెక్ట్ కి కావాల్సిన గుండె దొరికింది. అది వాడిదే. నేను 10 years నుంచి వెయిట్ చేస్తున్న గుండె దొరికింది. అది వాడిదే. ఫైనల్ గా ప్రాజెక్ట్ అవ్వాల అడుగుంటే ఇచ్చేవాడు కదా బ్రో. రైట్ సైడ్ నేర్చుకుని లెఫ్ట్ సైడ్ ఇచ్చేవాడు కదా. లెఫ్ట్ సైడ్ ఇచ్చేవాడు కదా. శేఖర్ మాస్టర్. ప్రదీప్, ఎస్ సార్. నువ్వు మీ తమ్ముడు ఇద్దరు మామూలుగా చేయలేదు ప్రదీప్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ గౌరవ్ ఎక్కడ? సుదర్శన్ పిలువ ఒకసారి. సార్ గౌరవ్ నువ్వు ఎందుకు వచ్చావురా? మీ అన్నని ఫైనల్స్ తీసుకెళ్ళడానికి వచ్చావా? క్యా సమझ गया? सर एक बार और बोलो सर एक बार ఓకే, మీ అన్నయ్యని ఫైనల్స్ తీసుకెళ్ళడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా? मैं अपने भाई को फाइनल्स के लिए लेके जाने के लिए అది కనపడుతుంది క్లియర్ గా. నిజంగా ప్రదీప్ ఎలా చేశాడో గౌరవ్ కూడా అంత బాగా పర్ఫామ్ చేశాడు. సూపర్. సుదర్శన్ కొరియోగ్రఫీ బాగా నచ్చింది. సుదర్శన్ ఫైనల్ బాగా కన్క్లూజన్ ఇచ్చావు. అంటే ఇద్దరు గుండి ఒకటి కాడ తీసుకొని ప్రదీప్ వెళ్ళి పెడతాడేమో అనుకున్నా. పెడితే మళ్ళీ అంత కిక్ ఉండేది కదా. మళ్ళీ ఆడ వెళ్ళి మధ్యలో పడిపోయాడు. అంటే డాన్స్ ఉంది, కాన్సెప్ట్ ఉంది, చాలా బాగుంది సుదర్శన్. శుభం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. गौरव मेरे लिए वो डायलॉग बोलना एक बार. अच्छा. जो अभी बोला था तेलुगु में. ఈ గుండె ఎలా ఉంది? ఈ గుండె ఎలా ఉంది? ఈ గుండె ఎలా ఉంది? ఈ గుండె ఎలా ఉంది అంటే వాట్ ఆన్సర్ యూ గివ్? ఈ చాలా బలహీనంగా ఉంది. Anyway, coming back to your performance, Sudarshan, wonderful choreography, Sudarshan. Coming to your performance, Pradeep and Gaurav, I have to say this, ee performance lo evarani chudalani నాకు తెలియదు because both of you danced one for me today and it took very level performance అయింది ఇది. Thank you ma'am. ఇలాగే హార్డ్ వర్క్ చేయి ప్రదీప్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ద వే యువ్ కమ్ ఫ్రమ్ ద వైల్డ్ కార్డ్ ఎంట్రీ టు నౌ. నీ పర్ఫార్మెన్స్ చూస్తే ఇట్స్ జస్ట్ గ్రోయింగ్ ప్రదీప్. Thank you so much. Thank you ma'am. గ్రేట్ గోయింగ్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Master, speechless choreography. Super. And
Pradeep, speechless yaar. Speechless. Thank you. Expression ki expressions undi, dance ki dance undi, power moves ki power moves undi. You are like complete package. Thank you, thank you. Keep going like this. All the best, Pradeep. థ్యాంక్ యూ జడ్జెస్. ప్రదీప్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్ గైస్. ఓకే, సో సుధీర్ అండ్ రష్మి, ఇప్పుడు మీ టీం నుంచి పర్ఫార్మెన్స్ రావాలి ఈ క్వార్టర్ ఫైనల్స్ లో. ఎవరిని పంపిస్తున్నారు? రాజు. ఓకే, సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ రాజు. అలజడి దేనికో గ్రహించలేవా అరమరికల తెర విడు అలికిడి పోసుకో తెలుసుకో నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకరో చిటికలో తపన తగ్గించుకోలేనా పడతి ప్రయాస గమనిస్తున్నా నే తయారుగానే ఉన్నా సొగసు విరివిగా విరిసిన ప్రియ భారం దించుకో పంచుకో తెలిసి మరిందుకీ ఆలస్యం తక్షణం తరాస్తనుకుందా నివురు వదిలిన నిప్పులు నిలువెల్లా మోజుతో రాజుకో నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకరో చిటికలో తపన తగ్గించిపోలేనా శేఖర్ మాస్టర్. రాజు, నీతో పాటు చేసిన అమ్మాయి ఎవరు? ఏం పేరమ్మా నీ పేరు? చైత్ర. చాలా బాగా చేశారు. నాకైతే ఒక మూవీలో సాంగ్ చూసినట్టే ఉంది. నువ్వు మాత్రం సింగిల్ హ్యాండ్ డిప్స్ వదలవరా? అంతకుముందు ఒక సాంగ్ లో సింగిల్ హ్యాండ్ డిప్స్ చేసావు, దీంట్లో సింగిల్ హ్యాండ్ డిప్స్ తో క్రియేటివిటీ, మళ్ళీ దగ్గరికి వెళ్ళి కిస్ చేసి రావటం. అవి బాగుందిరా అభి, చాలా బాగుంది. చైత్ర, నువ్వు చాలా బాగా సపోర్ట్ చేసావు రాజుకి. అభి సార్, కానీ ఈ టైంలో చేయాల్సింది కాదు. నేను చెప్పడం నీకు కూడా తెలుసా లేదా? క్వార్టర్ ఫైనల్స్ కదరా, డాన్స్ కావాలి కదరా. అవును సార్. ఇదంతా ఏంటి, ముందు మనకు ఓకే, డెఫినెట్ గా ఒప్పుకుంటే చాలా బాగుంది, కానీ ఈ టైంలో కరెక్ట్ కాదు. ఓకే సార్, డాన్సే కావాలి ఎక్కువ మనకి. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. రాజు, చైత్ర, వాట్ అ పర్ఫార్మెన్స్ యార్. ఈ యాక్ట్ కి ఏం కావాలో తగ్గినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావమ్మా. యూ డిడ్ 110% జస్టిస్ టు ద సాంగ్. థ్యాంక్ యూ వెరీ వెల్. అభి, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, సెట్ ఇవన్నీ చూస్తే చాలా బాగుంది. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ మాస్టర్. ఇట్ ఇస్ నాట్ అ క్వార్టర్ ఫైనల్స్ పర్ఫార్మెన్స్ బికాస్ వీ మిస్ డాన్స్. దీంట్లో ఇట్స్ మోర్ ఆన్ ఎక్స్ప్రెషన్, ఇస్ మోర్ ఆన్ పర్ఫార్మెన్స్, విచ్ ఇస్ ఫైన్. ప్రీవియస్ స్టేజెస్ లో చేసుంటే
we would have been wow, fantastic. It was a fantastic performance, not a quarterfinals performance. ఓకే నెక్స్ట్ టైం అలా జరగదా. All the best. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. కొరియోగ్రఫీ చాలా చాలా బాగా చేశారు. బికాస్ ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసే టైంలో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆడ్ గా ఉండకూడదు. ద సేమ్ థింగ్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్. ఈ క్వార్టర్ ఫైనల్స్ ఇక్కడ లేదంటే ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. సో రాజుకి క్వార్టర్ ఫైనల్స్ లో మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. అవాలు అండ్ టీమ్ అవాలేంటి? ఆది వర్షిని క్వార్టర్ ఫైనల్స్ లో నెక్స్ట్ పెర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? సోమేష్. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ సోమేష్. పులి బోన్ లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటికొచ్చి బరిలో దిగితే వేట మొదలవుతుంది. ఆపడం కష్టం. తగ్గించుకో. ఈసారి కొట్టానంటే గొంతులోని జలుపు రావడానికి 5 ఏళ్లు పట్టుద్ది. శేఖర్ మాస్టర్. ముందు చిట్టితో మాట్లాడాలి. చిట్టి రా చిట్టి.
ఇంతకుముందు వేరే వాళ్ళు ఫ్లిప్స్ చేస్తుంటే సాంగ్లో వద్దు డాన్స్ పెట్టండి ఫ్లిప్స్ వద్దని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు అయ్యి చేస్తున్నారు ఫ్లిప్స్? ఓవర్ యాక్టింగ్ వద్దు కానీ 4-5 సాంగ్స్ కలిపి ఎంత ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఇచ్చేసాడు సో మచ్. మనం అంటాంగా ఫైనల్స్ రావాల్సిన కంటెస్టెంట్లో మీరు 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 అని, నువ్వే కూడా బాయ్స్ చేశారు చిట్టి. మీ బాయ్స్ సోమేష్ గారితో పాటు బాయ్స్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, కానీ ఏదో మిస్ అవుతుంది అనుకున్నాను. సోముగాడు వచ్చిన కాడి నుంచి సాంగ్ వెళ్ళింది ఇట్లా 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 పైకి వెళ్తానే ఉంటుంది song. ఇది ఎలాగైతే చేశారో నెక్స్ట్ కూడా మీరు దానికన్నా ఎక్కువ చేస్తేనే మనకి ఓకేనా బాయ్స్. చిట్టి ఆల్ ది బెస్ట్, వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు కాదు, నాకు ఒక డౌట్ ఉంది. ఇది ఫైనల్స్ పర్ఫార్మెన్సా? ఇది క్వార్టర్ ఫైనల్సే కదా? క్వార్టర్ ఫైనల్స్ కే మీరు ఇలా పర్ఫార్మ్ చేస్తే మరి ఒకవేళ మీరు ఫైనల్స్ కి వెళ్తే మరి ఎలా చేస్తారు మీరు? అంటే క్వార్టర్ ఫైనల్స్ లో కూడా ఫైనల్స్ అనే వర్డ్ ఉంది కదా. వాట్ అ పర్ఫార్మర్ యు ఆర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అన్ని మైండ్ లో పెట్టుకొని యూ నో వెరీ వెల్ దట్ క్వార్టర్ ఫైనల్స్ కాబట్టి వి నీడ్ డాన్స్, పవర్ మూవ్స్ వచ్చి ఇట్ హెల్ప్స్ యువర్ పర్ఫార్మెన్స్. డాన్స్ కి డాన్స్ కూడా చేసావు, ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్రెషన్ కూడా చేసావు. దిస్ వాస్ లైక్ యువర్ డూ ఆర్ డై పర్ఫార్మెన్స్ ఫర్ మీ. మాస్టర్, వాట్ అ కొరియోగ్రఫీ. అండ్ ఎస్, ఐ డూ అగ్రీ దట్ మీకు మీ స్ట్రెంగ్త్ ఆర్ యువర్ బాయ్స్. చాలా బాగా చేశారు అందరూ. వెరీ వెల్ డన్. ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. మాస్టర్ మీకు థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. సోము, మీ ఎనర్జీ లెవెల్ కి సోము అండ్ గ్రూప్ మీ పర్ఫార్మెన్స్ కి అండ్ చిట్టి మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్. సోముకు మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్ థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మీ టీం తరఫు నుంచి నెక్స్ట్ రాబోతున్న పర్ఫార్మెన్స్ ఎవరు? జతిన్. జతిన్. ఓకే. వై దేనికి వస్తారు సార్? డాన్స్ చేయడానికి వస్తారు. వై అంటే ఏం చెప్తారు సార్? ఏంటి సార్ నేను మాట్లాడద్దా? డాన్స్ చేయడానికి వస్తాడు సార్. ఎందుకు సార్? ఎందుకేంటి సార్? కాంపిటీషన్ కదా. అవును. డాన్స్ చేయడానికి వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? ఇప్పుడు వస్తారు సార్. ఎంతసేపు పట్టొచ్చు? ఓకే ఓకే, నువ్వు టెన్షన్ పడకలేదు, జతిన్ వచ్చేసలే కానీ. తినేనా ఇప్పుడు మీ టీం నుంచి పర్ఫార్మ్ చేయండి. వాడు కాదు. నువ్వేగా జతిన్ అన్నావు. జతిన్ కాదు, గగన్. మై నిక్ నేమ్ ఇది జతిన్ తమ్ముడు గగన్. కాదు, మీ జతిన్ మీరు పంపిస్తారా, మేము ప్రభుదేవాన్ని పంపించమంటారా? మీరు రెడీ అంటే ప్రభుదేవ వచ్చేస్తాడు. రెడీయా మీ టీం? జతిన్ చేస్తున్నాడు. జతిన్ కాదే, గగన్. గగన్ పడుకొని జతిన్ అంతా వెంట నువ్వు. భయ్యా మీరు ఎక్కువ లేట్ చేశారు, మాన్సీ కూడా వచ్చేసింది. మీరేంటి ఇంకా కాదు, ఎవరు మానేసేవాళ్ళు మదరా? ఏమో జతిన్ తర్వాత సార్ మాన్సి. ఓకే. రెడీయా? జతిన్ వచ్చాడు. ప్రాపర్టీలో రావాలి సార్, ఒక అరగంట టైం. తనకేం అవసరం లేదంట, చేస్తాంట. చేస్తావా? అవసరం లేదు, అలా తెలుసుగా. సరే కరో. పాపం మావాడు ఎంత చక్కగా డాన్స్ చేశాడు. ఇరగొట్టాడు. ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చుగా, వాచ్ ఏదైనా ఇవ్వచ్చుగా. ఇచ్చారుగా మా లేడీస్ చాలు. ఆవిడ తరఫు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, నీ తరఫు ఏమైనా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలిగా. అమ్మో ఆ రియాక్షన్ చూడు. వాడేంటి భయపడుతున్నాడు? ఓ మై గాడ్, క్లాసిక్ రియాక్షన్. థ్యాంక్ యూ గగన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్స్ a lot. ఆల్ ది బెస్ట్ బ్రదర్. సో సుధీర్ అండ్ రష్మి, ఇప్పటికైనా మీరు చెప్తారు నాకు తెలుసు. ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మీ టీం నుంచి ఎవరు పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు? జతిన్. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ జతిన్.
చెల్ల ఏముందిరో సొంపుల కిల్ల అదిరిందిరో పక్కకొచ్చనే పక్కకొచ్చనే ఇక్కడించనే నరుడా నీలో సాహసం మైకంలో ముంచుతున్నది పాపాని పనితనం ముంచుతున్నది నరుడా నీ మగతనం కొంటె కోరిక రెచ్చగొట్టక చుక్కాల చాలింకా విడివిడిగా చూడకూడగా వచ్చా నీ వంక చెయ్యేస్తే కందేలా ఉన్నావే బొమ్మ సందేహిస్తే ఎలా ముందుకు రావమ్మా మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక అమ్మక చెల్ల ఏముందిరో సొంపుల కిల్ల అదిరిందిరో మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక సూపర్ వండర్ఫుల్ బ్రదర్ గుడ్ జాబ్ శేఖర్ మాస్టర్. అంటే ఎవరైనా అమ్మాయిలు చేస్తుంటే మనం అంటాం కదా, ఈ అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ అని. జతిన్, నువ్వు హీరో మెటీరియల్ జతిన్. మంచి అందగాడివి, డాన్స్ కూడా చాలా బాగా చేస్తావు. పూర్ణ చెప్తుంది అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారు, నేనైతే అయిపోయాను అని. నీతో పాటు చేసింది శోభిత ఎక్కడ? విన్నపాలని ఆలకించిన అప్సరనే నీరా మీ ఇద్దరు కళ్ళకి గంతలు కట్టుకొని చిన్న మూమెంట్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేవు. అంటే చెప్పాలంటే ఫ్లాలెస్. అంటే మామూలుగా చేస్తేనే మిస్ అవుతాయి చాలా మందికి. ప్లస్ మీరు చేసింది చాలా ఫాస్ట్ బీట్. ఇంకోటి ఏంటి, ఇద్దరు మూమెంట్ చేస్తున్నా నీకు తనకి నువ్వు హ్యాండ్ పెడుతున్నావు, నీ హ్యాండ్ కి తన బాడీ కదలటం, నెక్ కదలటం, హిప్ కదలటం, లెగ్స్. అంటే మామూలుగా చూస్తుంటే టైమింగ్ మిస్ అవుతుంది. మీరు కళ్ళకి గంతలు కట్టుకొని మరీ చేశారు, అది సూపర్. మీ ఇద్దరికి ప్లస్ డాన్స్ చేస్తున్నారు, పవర్ మూవ్స్ చేస్తున్నారు, ఫ్లిప్ చేస్తున్నారు, కానీ ప్లేస్మెంట్ మాత్రం పోవట్లా మీది. అంటే అమ్మాయి దగ్గర ఎలా ఉండాలి, స్టేజ్ కి ఫేవర్ ఉండాలి, కరెక్ట్ గా మెయింటైన్ చేశారు. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఇది? 15-20 days. 15-20 days. కొరియోగ్రాఫర్ ఎక్కడ? రామ్. ఒక కంటెస్టెంట్ కి మనం 2-3 రోజులు ఒకే సాంగ్ చెప్పాం అనుకో, బోర్ వస్తుంది, సాంగ్ అయినా వేరే చేద్దాం వద్దు అంటారు. కానీ 15 days 20 days అంటే మిగతా సాంగ్స్ కూడా చేయొచ్చు. ఈ సాంగ్ అన్ని రోజులు ప్రాక్టీస్ చేశారంటే నీకు మామూలు కంటెస్టెంట్ దొరకలేదు రామ్. అంటే ఎలాగైనా డీ కొట్టాలి, డీ చెయ్యాలి, విన్ అవ్వాలి, ఆ కసి క్లియర్ గా కనబడుతుంది నాకు. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది రా. థ్యాంక్ యూ మాస్టర్. అంటే వాళ్ళకి నువ్వు కళ్ళకి గంతలు కట్టారని చెప్పి ఎక్కడ లైట్ మూమెంట్స్ వల్ల అన్ని కాంప్లికేటెడ్ మూమెంట్స్ ఇచ్చావు. అన్ని కాంప్లికేటెడ్ మూమెంట్, టైమింగ్ కూడా చాలా ఫాస్ట్ కౌంట్ వెళ్తా ఉంది. చాలా బాగుంది జతిన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. క్వార్టర్ ఫైనల్స్ పర్ఫార్మెన్స్ అంటే ఇది. ఐ టెల్ యూ ద రీజన్ వై. కొంతమంది ఆబ్వియస్లీ ఇప్పుడు మేము డాన్స్ కావాలంటాం, డిఫికల్టీ లెవెల్ కూడా ఉంది. బికాస్ యూజువల్ గా ఐ ఆల్వేస్ సే లైక్ ఇప్పుడు బ్లైండ్ యాక్ట్ అంటే కొంచెం కనిపిస్తుంది, బట్ ఈ యాక్ట్ లో నేనేం చూసానంటే మీరు కాటన్ తో పాటు మీరు ఇది పెట్టుకొని మీరు స్టేజ్ కి వచ్చి వాళ్ళ పొజిషన్ ఇచ్చి, ద వన్ థింగ్ ఐ లైక్ దిస్, ఎస్ పొజిషన్ కరెక్ట్ గా ఇచ్చి జతిన్ వాజ్ ఈ డాన్సర్స్, మీరు స్టేజ్ లో డాన్సర్స్ మీరు కూడా వెళ్ళొచ్చు. ఎంత బాగా యూజ్ చేశారంటే మీరు డాన్సర్స్ ని, ఫ్లిప్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్, బ్యాంగ్ ఆన్ పర్ఫార్మెన్స్. అంటే ఇదే పర్ఫార్మెన్స్ అని చెప్తాను. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఐ డోంట్ నో వాట్ యు డూ, హౌ యు డూ, వేర్, వెన్, how, what, where, whatever questions you want to ask, you can ask. I want the answer should be, Jatin, I want you in the finals. Ante. Shobita, love you darling. Wonderful performance. Chala ba support chesav. Any performance meer vache time ki you take it to another level ma. Very well done. Ram and Jatin, love you guys. Thank you ma'am. Purna garu. అందరూ నాకు ఫేవరెటే, బట్ జతిన్ అంటే నాకు ఇంకా కొంచెం
డాన్స్ కి డాన్స్ ఉంది, గ్రేస్ కి గ్రేస్ ఉంది, మూవ్స్ ఉంది, అండ్ ఒక డాన్స్ కి ఒక యాక్టర్ వాట్ ఎవర్ ఐస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదిలే చాలా ఎక్స్ప్రెషన్స్ చేయాలి, బట్ దాట్ యూ కవర్డ్. అది కవర్ చేసిన తర్వాత కూడా ఇంత గ్రేస్ ఉంటే హౌ బ్యూటిఫుల్ డాన్సర్స్ యు ఆర్ గైస్. మీ అండ్ ప్రియా వాజ్ టెల్లింగ్, చూడ్డానికి ఆ స్టార్టింగ్ లో ఆ ప్రాపర్టీస్, ఆ స్మోక్ రావడం, ఇట్ వాస్ వెరీ 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 బ్యూటిఫుల్. ఏమి చెప్పలేదు, హౌ వెన్ వాట్ ఆల్ ఐ డోంట్ నో. జతిన్ స్ట్రైట్ అవే టు ఫైనల్స్, దట్స్ ఇట్. And I so missed when I was a contestant, Jadin laga contestant untunte, for sure I would have proposed. But miss ayindi. Naku Jadin ki chala age difference undi, but parvaledu. I love you so much Jadin, and Shobhita, beautiful dance is beautiful. Super judges. Thank you so much. Jatin మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్ థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఆది అండ్ వర్షిని, మీ టీం నుంచి ఎవరో ఒకరు రావాలి క్వార్టర్ ఫైనల్స్ ని ఫినిష్ చేయడానికి. ఎవరు రాబోతారు? ప్రభుదేవ. ఆది అండ్ వర్షిని టీం నుంచి ప్రభుదేవా. నాన్న, నాకు మదర్స్ డే తెలుసు, ఫాదర్స్ డే తెలుసు, ఫ్రెండ్షిప్ డే తెలుసు, టీచర్స్ డే కూడా తెలుసు, కానీ ఉమెన్స్ డే అంటే ఏంటి నాన్న? ఓ అదా, అయినా నీకు అంత విలువైన విషయం తెలీదా? అది చాలా గొప్ప రోజు నాన్న, చెప్తా విను. మగువా మగువా, లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా, నీ సహనానికి సరిహద్దులు కలవా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఒక అమ్మాయి తప్పు చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే, మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చేతగానితనం కాదు, మనకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరూ ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళమే. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెగవారదుగా, నీ కాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా, లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా, నీ సహనానికి సరిహద్దులు కలవా?
ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని విధాల్లో చెప్పినా ఎప్పటికీ అంటే ఎంత గొప్పగా మీ గురించి చెప్పినా మిమ్మల్ని ఎంత పొగిడినా అన్ని మాటలు తక్కువే అవుతాయి. అంత గొప్పవాళ్ళు ఈ ఆడవాళ్ళు. మీ ఓర్పు మీ సహనం అందులో ఒక 10% కొంచెమైనా ఒక చిటికెడైనా మాలో ఉంటే చాలు మేము సక్సెస్ఫుల్ అవుతాం. సో యావత్ మహిళా లోకానికి మా ఈ డి షోలో ఇంతమంది మహిళలు మాతో కలిసి పనిచేయడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. ఐ హ్యావ్ నో వర్డ్స్. లైఫ్లో మెమరీస్ ఉంటాయి కదా, మేబీ నేను చచ్చిపోయా కూడా ఈ మెమరీ అలాగే ఉంటుందేమో, సీరియస్లీ. అండ్ థ్యాంక్ యూ ప్రభుదేవా, థ్యాంక్ యూ చైతన్య మాస్టర్. అండ్ ఇట్స్ I don't know, I have no words, but thank you so much. Thank you boys, everybody, thank you so much. యూజువల్గా ఇలా ఒక డెడికేషన్ ఇచ్చేటప్పుడు ప్రియమణి గారు ఎగ్జాక్ట్ గా ఏం ఫీల్ చేస్తుంది నేను అదే ఫీల్ చేస్తున్నా. దిస్ డెడికేషన్ ఇస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కానీ ఇది ఓన్లీ ఒక పాటకి ఒక డెడికేషన్ కి మాత్రమే ఉండకూడదు. ఇది ఒక రియాలిటీ అవ్వాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి చేసిన ప్రతి ఒక్క తప్పుకి మీరే మనస్ఫూర్తిగా చెప్పండి, సెకండ్ ఛాన్స్ ఇస్తారా? ఆ క్వశ్చన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి నేను అడుగుతున్నాను. అది ఇస్తేనే ఇది నిజం అవుతుంది. ఈ డెడికేషన్ చూసిన ప్రతి ఒక్కరు అక్కడ టీవీలో చూసిన వాళ్ళు మేము ఒక చిన్న మాట అన్నగానే కింద కామెంట్స్ వేసేస్తూ ఉంటారు. మాకు బాధగా అనిపిస్తుందా మీకు? మా ఫ్యామిలీ నుంచి మా పేరెంట్స్ నుంచి అందరికీ ఏది పడుతుంది చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డెడికేషన్. థ్యాంక్ యూ. రీసెంట్ గా ఒక సోషల్ మీడియాలో ఒక అతను వచ్చి కొంతమంది జెంట్స్ కి హీఈస్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ ఇస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పరిస్థితి, రేప్స్ ఇవన్నీ జరుగుతుంది, సో దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? సో యూ వోంట్ బిలీవ్ వాట్ ద మెన్ సెడ్. ఎందుకు ఆడవాళ్ళు ఎందుకు పని చేయాలి, ఇంట్లోనే ఉండాలి? ఆడవాళ్ళు ఎందుకు ఇంత చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకోవాలి, ఇంట్లోనే ఉంటే ఏం జరగదు? నాట్ ఓన్లీ వన్ మ్యాన్, everybody said the same thing, whoever you interview. Please understand, all of you came out of a woman. Please understand that. That's all I'd like to say. Thank you, Prabhu. All I'd like to say is Chaitanya Master. Master, really, Nizanga, thank you so much for this dedication. Thank you. శేఖర్ మాస్టర్, 9 నెలలు కని మనం అంత కష్టపడి మోసి పెంచితే అది అబ్బాయి అయి ఉండొచ్చు, అమ్మాయి అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు తెలుసుకుంటే ఇలా లేడీస్ని ఇలా చేయరు. ఇది లేడీస్ అందరికీ. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, సూపర్ చైతన్య. రే ప్రభు, జీవిచ్చేసేవారు. అంటే మీ దాంట్లో ఏంటంటే మీరు కంటెంట్ చెప్తున్నారు, డాన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరిని హార్ట్ టచ్ చేశారు. సూపర్ ప్రభు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సెట్ లో ఒక 300 మంది మగవాళ్ళు పనిచేస్తుంటే ఇక్కడున్న ఈ 30 మంది ఆ 300 మంది కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. ఈ ఆడవాళ్ళు మాతో పాటు సమానంగా, మాకంటే ఎక్కువగా. మేమిచ్చే రెస్పెక్ట్ మాకు తెలుసు, మా ఫ్యామిలీ కాబట్టి. ఇలాంటే బయట కూడా అది ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. మా షోలో మా ఆడపిల్లలందరూ సంతోషంగా ఉన్నారు, అందుకే మా షో కలకల్లాడుతుంది. మా ఇంట్లో ఆడవాళ్ళు ఆనందంగా ఉన్నారు, అందుకే మా ఇల్లులు కలకల్లాడుతున్నాయి. అలాగే సొసైటీలో ఉన్న ఆడవాళ్ళు కూడా సంతోషంగా ఉంటే దేశం కూడా శుభ్రంగా కలకల్లాడుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్స్ అ లాట్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువ, మాకు తెలుసు. ఫ్యామిలీలో మనకి థ్యాంక్స్ లేదు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్రభుకి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్ థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ ప్రభుదేవ. గుడ్ లక్. సో ఇక్కడతో అందరి పర్ఫార్మెన్స్లు ఫినిష్ అయ్యాయి. జడ్జెస్ దగ్గర 2 పర్ఫార్మెన్స్లకి స్కోర్ వాళ్ళ దగ్గర ఉంది. సో అందులో మీ స్కోర్లు ఉన్నాయి. ఆ స్కోర్స్ అన్ని యాడప్ చేసిన తర్వాత ఈ 10 మంది ఛాంపియన్స్ లోంచి టాప్ స్కోర్ చేసిన 4 ఛాంపియన్స్ డైరెక్ట్ గా సెమీఫైనల్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు. జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్ స్కోర్ కార్డ్ కలెక్ట్ చేసుకోవచ్చా?
మై డి ఛాంపియన్స్ క్వార్టర్ ఫైనల్స్ 10 మంది ఛాంపియన్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ వీళ్ళలోంచి టాప్ స్కోర్ చేసిన నలుగురికి మాత్రమే సెమీఫైనల్స్ లో అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది అని మా జడ్జెస్ చెప్పారు. సో ఫస్ట్లీ ఆది అండ్ వర్షిని మీ టీం తరఫున ఇక్కడ పర్ఫామ్ చేసిన 5 ఛాంపియన్స్ ని స్టేజ్ మీదకి పంపించవలసిందిగా కోరుతున్నాం. అండ్ అలాగే సుధీర్ అండ్ రష్మి మీ టీంలో ఉన్న 5 ఛాంపియన్స్ కూడా స్టేజ్ మీదకి పంపించవలసిందిగా కోరుతున్నాం. శేఖర్ మాస్టర్ చెప్పినట్టుగా ఈ క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ చేయక ముందు మీరు ఎంతైతే స్కోర్ చేశారో అవన్నీ ఒక ఎత్తు. ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మీరు ఏదైతే స్కోర్ చేశారో ఆ స్కోర్ మాత్రమే కన్సిడర్ చేశారు. సో ద రిజల్ట్స్ ఆర్ హియర్. డి ఛాంపియన్స్ క్వార్టర్ ఫైనల్స్ దాటుకుని సెమీఫైనల్లోకి అడుగు పెడుతున్న ఆ మొట్టమొదటి ఛాంపియన్ 2 పర్ఫార్మెన్సెస్ 3 జడ్జెస్ అంటే అవుట్ ఆఫ్ 60. సుధీర్ అండ్ రష్మి మీ టీం తరఫున పర్ఫామ్ చేసిన ఈ 5 ఛాంపియన్స్ లోంచి 53.5 టాప్ స్కోర్ గా మీ టీం నుంచి నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఛాంపియన్. అవుట్ ఆఫ్ 60 53.5 తో స్ట్రైట్ అవే సెమీఫైనల్ కి అడుగు పెడుతున్న మొట్టమొదటి ఛాంపియన్ is Tejaswini. Congratulations! ఆది అండ్ వర్షిని మీ టీం తరఫు నుంచి 5 ఛాంపియన్స్ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళలోంచి అవుట్ ఆఫ్ 60 మార్క్స్ 55 స్కోర్ చేసిన ఛాంపియన్. అవుట్ ఆఫ్ 60 55 పాయింట్స్ తో మీ టీం తరఫున హైయెస్ట్ స్కోర్ చేసిన ఛాంపియన్. కంగ్రాచులేషన్స్ ప్రదీప్, వెల్కమ్ టు సెమీఫైనల్స్. ఇక ఇప్పుడు ఇట్ సైడ్ 4 ఛాంపియన్స్ మిగిలారు, ఇట్ సైడ్ 4 ఛాంపియన్స్ మిగిలారు. వీళ్ళందరిలోంచి ఇటు నుంచి ఒకళ్ళు స్ట్రైట్ అవే సెమీస్ కి వెళ్ళగలుగుతారు. సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి మిగిలిన ఈ 4లోంచి ఒకరికే ఛాన్స్ ఉంది కదా. ఫస్ట్ పొజిషన్ లో ఉన్న తేజస్వినికి, సెకండ్ పొజిషన్ లో ఉన్న ఛాంపియన్ కి జస్ట్ 0.5 మాత్రమే డిఫరెన్స్. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీఫైనల్స్ కి అడుగు పెడుతున్న ఆ ఛాంపియన్ విత్ 53 పాయింట్స్ అవుట్ ఆఫ్ 60. కంగ్రాచులేషన్స్ పీయూష్, వెల్కమ్ టు సెమీఫైనల్స్. ఆది అండ్ వర్షిని మీ టీం తరఫు నుంచి మరో ఛాంపియన్ సెమీస్ కి వెళ్ళాలి. ఆ ఛాంపియన్ అవుట్ ఆఫ్ 60 53.5 స్కోర్ తో ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే సెమీస్ లోకి అడుగు పెడుతున్నాడు. ఆ ఛాంపియన్ కంగ్రాచులేషన్స్ సోమేష్, వెల్కమ్ టు సెమీఫైనల్స్. మాస్టర్ మీరు అన్నట్టు 2 టీముల నుంచి టాప్ స్కోర్ చేసిన 2 సెమీస్ కి స్ట్రైట్ అవే క్వాలిఫై అవుతారు అని మీరు చెప్పారు. అండ్ హియర్ వి హావ్ ఆది అండ్ వర్షిని టీం నుంచి ప్రదీప్ అండ్ సోమేష్, సుధీర్ అండ్ రష్మి టీం నుంచి తేజస్విని అండ్ పీయూష్. కానీ మాస్టర్ టాప్ 4 సెమీస్ కి వెళ్తారు అని చెప్పారు. కానీ సెమీస్ లో ఎంత మంది ఉంటారు అని మీరు చెప్పలేదు. ఇటో 3 ఉన్నారు, ఇటో 3 ఉన్నారు. వీళ్ళు మరి ఎలిమినేట్ అయినట్టా లేకపోతే ఇలా 6 మెంబర్స్ కి లాస్ట్ గా అండ్ ఇంత జర్నీ చేసేటప్పుడు ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 6 మెంబర్స్ నుంచి ఇంకొక ఎపిసోడ్ లో మనం ఒక సాంగ్ పర్ఫామ్ చేయాలి. ఎవరైతే ది బెస్ట్ ఉన్న 2 కంటెస్టెంట్స్ సెమీఫైనల్స్ కి వెళ్తారు. అంటే సెమీఫైనల్స్ కి టోటల్ గా 6 కంటెస్టెంట్స్ వెళ్తారు. థ్యాంక్ యూ మాస్టర్. వచ్చే వారం 1 లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ ఈ ముగ్గురులోంచి ది బెస్ట్ స్కోర్ చేసిన 1 ఛాంపియన్ ఫ్రమ్ దిస్ సైడ్, 1 ఛాంపియన్ ఫ్రమ్ దిస్ సైడ్, మిగతా 2తో కలిసి సెమీఫైనల్స్ లోకి అడుగు పెడతారు. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్స్. ఇక్కడతో క్వార్టర్ ఫైనల్స్ ఫినిష్ అయ్యే, కానీ అసలైన క్వాలిఫైడ్ టు సెమీఫైనల్స్ వచ్చే వారం మొదలవుతోంది. వీళ్ళ యుద్ధం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే వచ్చే వారం వరకు ఆగాలి. అంటిల్ దెన్ సీ యు ఆల్, గుడ్ నైట్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.